ప్రైవేట్ సంస్థల వల్ల యువతకు ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఖజానాకు తోడ్పాటు లభిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో క్షేత్ర కన్సల్టెన్సీని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. టూరిజం శాఖ ప్రచారం చేస్తున్న తెలంగాణ జరూర్ ఆనా నినాదానికి ప్రైవేటు టూరిజం సంస్థలు మద్దతు ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. క్షేత్ర గ్రానైట్స్ ఈ సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రానైట్ ఇండస్ట్రీలో అనుభవం గడించినటువంటి వ్యక్తి సంస్థ. కట్టింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్తో పాటుగా ఎక్స్పోర్ట్ చేయడము ప్రపంచంలోని వివిధ దేశాలకు, కొలంబస్, ఉక్రెయిన్, రష్యా, కజకిస్తాన్, ఫిలిప్స్, చైనా, అంటే ప్రపంచంలో చాలా దేశాలకు ఈ గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కారణంగా రెండు విధాల సమాజానికి ఉపయోగపడతా ఉంది. ఒకటి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఖజానాకు ఆర్థికంగా ఊతమిచ్చే పద్ధతిలో చేస్తా ఉన్నారు. వారిని వారి సంస్థను అభినందిస్తూ ఇంకా దినదినాభివృద్ధి గడించాలి. ఇంకా పెద్ద ఎత్తున ఈ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంకా పెద్ద ఎత్తున జరగాలని ఆశిస్తాం. గ్రానైట్స్ అరుణ సతీష్ రావు గారితో పాటు మా యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది ఉంటారు. మా పిడమర్తి రవి, మా ఉదయ్, తర్వాత మా హరినాయక్, మా వీళ్ళందరూ వారికి సహకారం అందిస్తున్నారు. ఒకటేమో క్షేత్ర గ్రానైట్స్ అని చెప్పి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు వివిధ దేశాలకు ఇక్కడ ఉన్న విద్యార్థులను కూడా చదువు కోసం, డాక్టర్లను చేయడం కోసం, తర్వాత ఇతర సర్వీసెస్ని కూడా మ్యాన్ పవర్ అందిస్తున్న ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెంది మరింత ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థగా ఎదగాలని మా మంత్రి గారు కోరినట్టు టూరిజం కూడా ఆదాయం తెచ్చే విధంగా తెలంగాణకు జరూర్ ఆనా అన్నట్టుగా ఆ పథకానికి వారు మద్దతు చెప్తున్నట్టుగా కూడా వారు పనిచేయాలని చెప్పి అరుణ్ సతీష్ రావు గారికి నేను కోరుతున్నాం. మళ్ళీ ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి వారికి సహకారం చేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున మనకు ఏవైతే విదేశీకి సంబంధించిన ఆర్థిక సహకారాలు కూడా వచ్చేటట్టు